బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య ఇంకా నాన్ స్టాప్ గా హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. హార్ముజ్ లో ఇప్పటికీ బ్లాకేడ్ కొనసాగుతూనే ఉంది. దీనిపైన తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. ట్రంప్ ని నౌకల్ని సముద్రంలో ముంచేస్తామని చెప్తున్నారు ముస్తఫా ఖమేనీ. ట్రంప్ నీ నౌకలను సముద్రంలో ముంచేస్తామంటున్నారు. పర్షియన్ గల్ఫ్ లో అమెరికన్లకు పనేంటి అని క్వశ్చన్ చేస్తున్నారు ముస్తఫా ఖమేనీ. హార్ముజ్ పై తమ నియంత్రణ కొనసాగుతుందన్నారు ముస్తఫా. ఇక పిచ్చి వేషాలు వేస్తే అన్ని పేల్చి పడేస్తామంటున్నారు. యురేనియం శుద్ధిని ఆపే ప్రసక్తే లేదంటున్నారు ఇరానియన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ. ఇక ట్రంప్ దారికొస్తే హార్ముజ్ తెరుస్తామని ఖమేనీ అంటున్నారు. హార్ముజ్ తెరవడానికి ట్రంప్ మరో ప్రతిపాదన కూడా పెట్టారు. ఇప్పటికైనా ఇరాన్ తమ మాట వినాలి, లేదంటే టెహ్రాన్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు తనలో మంచోడిని మాత్రమే చూశారు, ఇకపై తాను ఎంత బ్యాడ్ బాయ్ అనేది మీరే చూస్తారంటున్నారు ట్రంప్. ఈ లోకానికి దేవుడు ఒక్కడే, ఈ ప్రపంచానికి మంచోడు ఒక్కడే, అది నేనే అంటున్నాడు ట్రంప్. నాకు తిక్కరేగితే ఇరాన్ క్షణంలో బూడిద చేస్తానని ట్రంప్ అంటూ ఉంటే, తిక్కగా మాట్లాడితే నౌకల్ని పేల్చేస్తామని ఖమేనీ అంటున్నాడు. ఈ వారు కొనసాగుతోంది. నేను తోప్ సింగ్ అంటే లేదు నేనే తోపుతురం కానని ఇంకోరన్నట్టుగా మారిపోతుంది. ఒకరిపై ఒకరు లెక్క. యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు జరగాల్సింది పోయి, యుద్ధం ఆగడానికి ఇస్లామాబాద్ వేదికగానో ఇంకో దగ్గర యుద్ధానికి చర్చలు జరుగుతూ ఉంటే ఆ చర్చలకి ముందడుగు వేసి యుద్ధాన్ని నిలిపివేయాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టుగా ఒకరిపై ఒకరు వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే డొనాల్డ్ ట్రంపే. యుద్ధాన్ని ఆపుతానని చెప్పేది ఆయనే, యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పేది ఆయనే, యుద్ధం ఆపకుండా మళ్ళీ పిచ్చి వేషాలు వేసేది కూడా ఆయనే. ఇక నేను పిచ్చి వేషాలను మాట్లాడుతున్నా. ఎలా అంటే బ్లాకేడ్ అని చెప్పి ఆయన కొనసాగించడం. డెఫినెట్గా హార్ముజ్ అది ఇరాన్కి సంబంధించింది, ఓమన్కి సంబంధించిన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అది. సో ఆ జలసంధి దాంట్లో అమెరికా ప్రమేయం ఏంటి? అమెరికా ఎందుకు వచ్చి అక్కడ బ్లాక్ చేయాలి? అమెరికా అదొక అగ్రరాజ్యం అయిపోయి కొంత ఆర్థికంగా బాగుండి, టెక్నాలజీలా బాగుండి, ఫైనాన్షియల్గా బాగుంటే వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఏలు పెట్టొచ్చా? ఎక్కడ పడితే అక్కడ కాలు పెట్టొచ్చా? డొనాల్డ్ ట్రంప్ చేస్తుందంటే బ్లాకేడ్ అని అంటున్నాడు. ఈ బ్లాకేడ్ లేకపోయి ఉంటే ఈ పాటికి ఇరాన్ టోల్ వసూలు చేసేదా, ఇంకోటి చేసేదా అంతా అనుమతించేది. కానీ బ్లాకేడ్ చేసి అనవసరంగా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఒక ఇష్యూ క్రియేట్ చేసి మళ్ళీ ప్రపంచ దేశాల్లో చమురుకు కొరత ఏర్పడే విధంగా డొనాల్డ్ ట్రంపే చేస్తున్నాడు. ఇరాన్ వైపు వెళ్ళేటువంటి నౌకల్ని, ఇరాన్ పోర్ట్లని చుట్టుముట్టానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఆయన చేస్తోంది ఏ దేశానికి చమురు రాకుండా నిలిపివేసే ప్రక్రియ. ఇరాన్ మొన్నటి వరకు ఇండియాకు వచ్చే ప్రతి నౌకను కూడా సేఫ్గా పంపించింది. కానీ మొన్న ఎపిమొందాస్ అనేటువంటి ఒక నౌక భారత్ వైపుగా వస్తుంది. లైబీరియా జెండాని ఆ నౌకపై ఉండి ఒక కంటైనర్ వెజిల్ అది, అంటే అది డీజిల్ ఆయిల్ ఏం కాదు, అది క్రూడ్ ఆయిల్ ఏం కాదు, అది వచ్చేదంతా కూడా ఆటోమేటిక్ గూడ్స్ ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, రకరకాలుగా ఇతర కంపెనీలకు సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన సర్క్యూట్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి. సో వాటిని ఇరాన్ హైజాక్ చేసింది. ఆ పడవ దగ్గరికి వచ్చి, ఆ నౌక దగ్గరికి వచ్చి ఒకసారిగా స్పీడ్ బోట్లతో వచ్చి చేజ్ చేసి బుల్లెట్స్తో పేల్చి ఆ నౌకను చుట్టుముట్టేసి ఆ నౌకలోకి చొరబడిపోయింది. కారణం ఏంటంటే అది మా సరిహద్దు దాటి వెళ్తోంది, మా పర్మిషన్ తీసుకోలేదని చెప్పి. అంటే అమెరికాపై ఉన్న అనుమానంతో ప్రతిదీ ఇలాగే ఇరాన్ తప్పుబట్టడం, అమెరికా పైనటువంటి అనుమానంతో ప్రతి దాంట్లో ఈ రకంగా చొరబడడం, హైజాక్ చేయడం చేస్తూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? నేను తలుచుకుంటే హార్ముజ్ని మొత్తాన్ని బ్లాక్ చేసి ఇరాన్ ఉన్నటువంటి టెహ్రాన్ నగరాన్ని, అంటే ఇరాన్ మొత్తాన్ని పేల్చేస్తా, బూడిద చేస్తా అంటున్నాడు. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మరింతగా ఇంత దారుణంగా ముదరడానికి కారణం డొనాల్డ్ ట్రంప్. మీ అందరికీ తెలిసిందే ఎక్కడ యుద్ధం మొదలైందనేది. సో లెబనాన్, సిరియా, పలస్తీనా వ్యతిరేకవాదం, పలస్తీనా ఏర్పాటువాదం అన్నీ జరుగుతున్న తరుణంలో అటు లెబనాన్, సిరియాకు సంబంధించిన కొంత ప్రాంతం ఇజ్రాయిల్ ఆక్యుపై చేసింది. అయితే అక్కడ లెబనాన్స్ మళ్ళీ వచ్చి హౌతీలు కానీ, హమాస్, హెజ్బుల్లా వ్యవస్థలు కానీ అక్కడ మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇజ్రాయెల్ ఆ వ్యవస్థలపై దాడి చేస్తుంటే బ్యాక్ ఎండ్ నుంచి ఇరాన్ వారికి మద్దతుగా నిలబడి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చిందట. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కాస్త ఆ యుద్ధాన్ని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంగా మార్చింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి దాన్ని కాస్త ప్రపంచ యుద్ధంగా మార్చాడు. ఈ ఇజ్రాయెల్, లెబనాన్ చిన్న దేశాలు. లెబనాన్ చాలా చిన్న దేశం ఇజ్రాయెల్తో పోలిస్తే టెక్నాలజీ పరంగా కూడా. ఆ రెండు దేశాల మా యుద్ధం కాస్త ఇరాన్ మద్దతుతోని ఇరాన్ ఇజ్రాయెల్ వార్గా మారింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చి ప్రపంచ యుద్ధంగా మార్చేసి ప్రపంచ మొత్తాన్ని ఇప్పుడు ఆ యుద్ధం నేపథ్యంలో ఒక సమస్య వలయంలోకి నెట్టేశాడు. ఇప్పటికీ ఇంకేమంటున్నాడు? ఓవైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇస్లామాబాద్ వేదికగా చర్చలకి రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయన్నట్టుగా ఇరాన్ కానీ అమెరికా కానీ ఎంట్రీ ఇచ్చాయి, చర్చలు జరుపుతూనే ఉన్నాయి.
కానీ ఇక్కడ ఇంకొక విషయం జరుగుతుంది ఏంటంటే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతున్నాయని చెప్తూనే ఇంకోవైపుగా దాడి, బ్లాకేడ్, నౌకల పైన సీజ్ చేయడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పిచ్చి పిచ్చిగా అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. యుద్ధంలో పరిణామాల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మొన్నటి వరకు 14 రోజుల పండుగ సమయం అన్నారు, ఆ తర్వాత మరో 2 వారాలు పెంచేసుకున్నారు. ఆ 2 వారాల గడువు కూడా పూర్తయిపోయింది. ఇంకా ఇది కొనసాగుతుందా లేదా ఆగిపోతుందా ఎవరికి అర్థం కావడం లేదు. బికాస్ అసలు చర్చలు జరుగుతున్నాయా లేదో కూడా తెలియదు. కాబట్టి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు అన్నారు, ఇస్లామాబాద్ వేదికగా చర్చలు మొదలయ్యాయి అన్నారు. జేడీ వ్యాన్స్ వస్తున్నారు, రకరకాల ఇంకా చాలామంది ప్రతినిధులు వస్తారు, వారంతా చర్చల్లో పార్టిసిపేట్ చేస్తారు, యుద్ధానికి ముగింపు పలుకుతారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. బట్ వాస్తవానికి అక్కడ జరుగుతుంది ఏంటి? రోజు రోజుకి యుద్ధం ఇంకా ముదురుతుంది తప్ప ఏమాత్రం కూడా ముగిసేలా కనిపించట్లేదు. ఇప్పుడు ముస్తఫా ఖమేనీ కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఈ బ్లాకేడ్ని తీసివేయకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేయలేరు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో కొన్ని వేల సంఖ్యలో సీ మైన్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయో మాకే తెలియదు. మీరు పడవలు కనుక వస్తే, మీ నౌకలు కనుక వస్తే ఇట్టే పేల్చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి ముస్తఫా ఖమేనీ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇదిలా కొనసాగుతూనే ఉంది. ఈ వార్ ఇంకా ఇప్పటితో ఆగే ప్రసక్తి కనిపించట్లేదు. ఏదేం జరుగుతున్నా ఈ యుద్ధంలో నేను చాలా మంచోడిని కాబట్టి ఇప్పటివరకు ఇలా ఆగిపోయింది, లేదంటే ఇప్పటికే టారా నగరం బూడిదైపోయేది. మీరు కనుక ఇప్పటికైనా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని వదిలేయకపోతే టహరాన్ని బూడిద చేస్తారంటే ఇరాన్ పైన అటు డొనాల్డ్ ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్స్ కొనసాగుతున్నాయి. మరి ఈ యుద్ధం ఎక్కడి వరకు దారితీస్తుంది, యుద్ధం ఏ రకంగా ముగుస్తుందో చూడాలి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible.